భారత్లో ఇటీవలి కాలంలో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దేశీయ మార్కెట్లో చూసుకుంటే విలాసవంతమైన కార్ల సేల్స్ పెరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. తమకు నచ్చిన కారు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా షాకింగ్ ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన దాదాపు అన్ని మోడల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లను 2025 జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేసింది. మెర్సిడెస్ బెంజ్ సంస్థకు చెందిన అన్ని మోడల్ కార్లపై 3% మేర ధరలు పెంచుతున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. దీంతో కార్ల ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. ఈ ధరల పెంపు కనిష్టంగా 2 లక్షలు ఉండగా అది గరిష్టంగా ఏకంగా 9 లక్షల వరకు ఉంటుంది. ఒక్కో కారుపై 9 లక్షల మేర ధర పెరగనుంది. మెర్సిడెస్ కంపెనీకి చెందిన కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ ఏడాది ముగిసేలోపు కొనుగోలు చేస్తే 9 లక్షల మేర ఆదా చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి అయితే ఈ అదనపు భారం మోయాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి ఎదురవుతోంది. గత 3 త్రైమాసికాల నుంచి కంపెనీ నిర్వహణ వ్యయం పెరుగుతోంది. దీంతో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే డిసెంబర్ 31 లోపు బుకింగ్ చేసుకునే వాహనాలకు ఈ పెంపు వర్తించదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం 45 లక్షల విలువైన ఏ క్లాస్ కార్ల నుంచి 3.6 కోట్ల G63 SUV వరకు అనేక రకాల వాహనాలను దేశీయంగా విక్రయిస్తోంది.